రేవంత్ తో ఇక తాడోపేడో తేల్చుకునేందుకు భట్టి సిద్ధమవుతున్నాడా? తనను అవినీతి పరుడుగా జనం ముందు నిలబెట్టిన ముఖ్య నేత మీద డిప్యూటీ సీఎం భట్టి కసితో ఉన్నాడా? నైని బొగ్గు గనుల టెండర్లు ప్రారంభం కాకముందే అవినీతి జరిగినట్టు రాయించిన రాతల మీద ఆయన రగిలిపోతున్నాడా? ఎంతకైతే అంతకాయి అనే రీతిలో తెగబడుతున్నాడా? సీఎం రేవంత్ బామ్మర్ది గుప్పిట్లో ఉన్న సింగరేణి గట్టును తవ్వి తీస్తున్నారా? సీఎం రేవంత్ టార్గెట్ గా కత్తులు నూరుతున్నారా? తమను బద్నాం చేసేందుకు తనకు అనుకూలంగా ఉన్న గుంపు మీడియాతో కలిసి కట్టుకథలు రాయిస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మేడారంలో జరిగిన కేబినెట్ భేటీకి ముందు రేవంత్ పై పరోక్షంగా నిప్పులు చెరిగిన భట్టి తాజాగా మరోసారి ఏబిఎన్ రాధాకృష్ణపై చెలరేగిపోయారు. పెట్టుబడులు కట్టుకథల విషపురాతలతో తొలి పలుకు పేరుతో రాధాకృష్ణ లేపిన తెరతో అసలు కథ మొదలైనట్టు దుయ్యబట్టారు. ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన కట్టుకథ వెనుక ఎవరున్నారు, ఎవరు రాయించారో తమకు తెలుసంటూ ఖతర్నాక్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇంతకీ భట్టి గట్టి కౌంటర్ ఎవరికిచ్చారు? భట్టివి ఒట్టి మాయమాటలు తప్ప ఇంకేం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ది బుష్లా మసిబూసి మారడుకాయ చేశారని మండిపడ్డారు. మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజమని తేల్చి చెప్పారు. అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మ్యాన్ గా పాత్ర పోషించింది కూడా నిజమని చెప్పారు. ఏ స్కాము జరగకపోతే 90 టెండర్లను ఎందుకు రద్దు చేశారని భట్టిని సూటిగా ప్రశ్నించారు. నిన్న తాను బయటపెట్టిన మరో కుంభకోణం సోలార్ పవర్ స్కామ్ పై ఎందుకు ఒక్క మాట కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, అలా నైని బొగ్గు బ్లాక్ కి సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో అలజడి మోపైంది. ఇవాళ ప్రభుత్వంలోనే ఒక పెద్ద ఎత్తున వారికి మధ్య మంత్రులకు వారి ముఖ్యమంత్రికి మధ్య కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా నైని బొగ్గు బ్లాక్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. అందులో పూర్తిగా అక్రమాలు జరిగింది. దాదాపు 1400 కోట్ల పైచిలకు బొగ్గు కుంభకోణానికి పాల్పడారు. నైని బొగ్గు బ్లాక్ విషయంలో పూర్తిగా ఆధారాలతో బయట పెడతాం, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో చెప్పారు. ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ముఖ్య నేతకు ఇటు డిప్యూటీ సీఎం మధ్య అనేక ఘర్షణలు కొనసాగినట్లు కూడా తెలుస్తున్నాయి. అయితే ఏదైతే ముఖ్యమంత్రికి సంబంధించిన బామ్మార్ది ఇందులో ప్రధాన నష్టం ఉంది. నైని బొగ్గు బ్లాక్ విషయంలో ఆయనే ఇందులో కీలకమైన పాత్ర పోషించారు. సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనేది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మ్యాండేటరీ చేశారు. మ్యాండేటరీ చేయడంతో ఆ సైట్ విజిట్ సర్టిఫికేషన్ కేవలం శోధ కన్స్ట్రక్షన్ సంబంధించిన సృజన్ రెడ్డికి వచ్చేలా చేశారు. ఆ సర్టిఫికేషన్ వారికే ఇచ్చారని చెప్పేసి ఈ ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉఠావుటిన ప్రభుత్వంలోని ఒక అలజడి రేగి తెల్లారే, అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన తెల్లారే భట్టి విక్రమార్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి నైని బొగ్గు బ్లాక్ సంబంధించిన టెండర్లను రద్దు చేస్తామని చెప్పి ఓ ప్రకటన చేయడం, ఆ తద్వారా కొద్దిసేపటికే మళ్ళీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ అందులో ఎలాంటి అవినీతి జరగలే, అది గతంలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి అంటే ఒకరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీనిపై ఒక అలజడి పెద్ద ఎత్తున లేచింది. విత్ ఇన్ ద పార్టీలోనే ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున ఒకరి మధ్య ఒకరికి పుసుకులాట లేకుండా చెప్పారు. అదే పూర్తిగా ఇదంతా ఒక వైపు అయితే భట్టి విక్రమార్క ప్రధానంగా నైని బొగ్గు బ్లాక్ విషయంలో ఇందులో ప్రధానంగా మంత్రులకు సంబంధించిన వాటాలున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన భట్టి పైనే ఇది ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు భట్టిపైనే వార్తలు రాయించారు. భట్టిపైనే ఇదంతా భట్టికి అంటగట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక వర్గం ఆఫ్ సెక్షన్ మీడియా కథనాలు రాయడంతో మరొకసారి భట్టికి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. భట్టి ఉఠావుతున్న దానిపై మళ్ళీ ఒకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు. అంటే ముఖ్య నేతకు తెలిసే ఇదంతా జరిగింది, ముఖ్య నేత ఇదంతా చేయించారనే ఆరోపణలు వాళ్ళ బట్టి మళ్ళీ ఒకసారి చెప్పారు. పెట్టుబడులు కట్టుకథలు ఎవరు చేశారు అనేది ఇవాళ తేలాల్సిన అవసరం ఉంది. ఆ తాటాకు చప్పుళ్ళకు నేను భయపడనని చెప్పి మరొకసారి ఘాటుగా స్పందించారు. అంటే ఇది ఎవరి మీద చేశారు, ఎందుకోసం చేశారనే దానికి వస్తే ఖచ్చితంగా ఇది ముఖ్య నేతను ఉద్దేశించే వ్యాఖ్యలు చేసినట్లు కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు. పూర్తిగా ఇవాళ ఆధారాలు లేకుండా కట్టుకథలు రాపించారు అని చెప్పడం పూర్తిగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక వర్గం ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఇవాళ బట్టి చెప్తున్నారని బట్టి చూస్తే ఈ ఏదైతే ఉందో ఈ నైని బొగ్గు బ్లాక్ల విషయంలో ఖచ్చితంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపై ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే దీనిపైన ఖచ్చితంగా ఒక స్కామ్ జరిగిందని ఒక నిర్ధారణకైతే వచ్చింది. ఇప్పటికే కోల్ ఇండియాకి సంబంధించిన
కోల్ మినిస్ట్రీకి సంబంధించిన ఉన్నతాధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు. కిషన్ రెడ్డి వల్ల సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపైన ఇప్పటికే చర్చ జరుగుతుంది. అయితే ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపైన లేఖ రాశారు. దీనిపైన పూర్తి విచారణ జరపాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్తున్నారు. అంటే పూర్తిగా వాళ్ళ నైని బొగ్ బ్లాక్ విషయంలో ప్రభుత్వం చేసింది తప్పు, ఆ తప్పును ఒప్పుకోలేక ఇవాళ తంటాలు పడుతున్నారు. దీనిపైన స్కామ్ జరిగింది, ఆ స్కామ్ విషయంలోనే వీరంతా కూడా వాళ్ళ ఒకటి నిద్రేసుకుంటారు అనేది వాళ్ళ ప్రధాన చర్చ జరుగుతుంది. అందులో భాగంగా నైని బొగ్ బ్లాక్ విషయంలో ఖచ్చితంగా వాళ్ళ ఆధారాలు సహా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ బొగ్గు బ్లాక్ విషయంలో ఇటు ఏదైతే హరీష్ రావు లేవనెత్తిన పలు కీలక అంశాలను కూడా మరొకసారి చెప్పండి. నైని టెండర్ రద్దు చేశారంటేనే స్కామ్ జరిగినట్టు కదా అంటూ కూడా హరీష్ రావు దుయ్యబట్టారు. మసిబూసి మారడికాయ చేయకండి, సోలార్ స్కామ్ పై మీ మౌనం ఎందుకంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న నైని బొగ్గు బ్లాక్ విషయంలో ఏదైతే ఆరోపణలు చేశారో ఆధారాలతో నిన్న మళ్ళీ ఒక 500 పైచిలకు కోట్ల సోలార్ పవర్ ప్లాంట్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దానిపైన కూడా విచారణ జరపాలని చెప్పి చెప్పారు. అయితే ఇదంతా ఒక వర్గం వారికే సపోర్ట్ చేసేలా ఇవాళ వివరించారు అనేది కూడా ప్రధాన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు హరీష్ రావు మరొక కీలకమైన ఎవిడెన్స్ తో నేను మళ్ళీ చెప్పిన నేపథ్యంలో ఎందుకు ఈ మౌనం అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. వాళ్ళ బట్టి అంటే నైని బొగ్ బ్లాక్ విషయంలో ప్రభుత్వం తప్పు చేయకపోతే ఒక నైని బొగ్ బ్లాక్ టెండర్లు ఎందుకు రద్దు చేసింది, మిగతా 7 చోట్ల ఇదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే విజిల్ సర్టిఫికేషన్ ఉంది, దానిపైన ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనిపైన కూడా దమ్ముంటే ఇది చెప్పాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే నైని రద్దు చేసినట్లే మిగతా టెండర్లు ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆ సైట్ విజిట్ నిబంధన 2018లో మొదలని చెప్పిన దాని కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఉదాహరణగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారు, అది తప్పు కాకుంటే నైని ఎందుకు రద్దు చేసినట్లు, ఇది సైట్ విజిట్ విధానంలో సింగరేణి కూడా అమలు చేశామని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు, సైట్ విజిట్ అమలైంది, నైని రద్దు జరిగిందంటే స్కామ్ జరిగినట్లే కదా అంటూ కూడా వాళ్ళ బట్టికి సూటిగా ప్రశ్నించారు. బట్టి గారు మీరంటే గౌరవం, కానీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐ మాత్రమే చేయగల ఉద్దేశంతో లేఖ రాశాను. మీ నిజాయితీగా రేవంత్ రెడ్డిని అతని బావమరిది మీద నిష్పక్షపాతికంగా విచారణ జరపాలని చెప్పేసి మీకు లేఖ రాయడానికి సిద్ధం అంటూ కూడా మరొకసారి సవాల్ విసారు. పూర్తిగా ఇవాళ ప్రభుత్వం అంతా కూడా తప్పుదారు పట్టించే విధంగా వాళ్ళ ఏదైతే నైని బొగ్ బ్లాక్ విషయంలో పూర్తిగా ప్రభుత్వం ఒకరిపైన ఒకరు నిందలేసుకొని వాళ్ళ మళ్ళీ అంటే ప్రతిపక్షాలు కావచ్చు వాళ్ళ ఆధారాలతో బయటపడ్డ నేపథ్యంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తేనే మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఒకరికొకరి వారి మాటలతోటే వాళ్ళ అందులో పూర్తి స్కామ్ జరిగింది అనేది వాళ్ళ తెరితలం అయిపోయినట్లు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లీవిల్.